హాయ్. సారీ, ఈరోజు వీడియో చేయడం లేట్ అయినందుకు. ఈరోజు నా పుట్టినరోజు అయినందువల్ల అది కొంచెం లేట్ అయింది. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే, నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఎపిసోడ్లో శుక్రవారం జరిగిన విషయాల గురించి అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. చూపించారు. నాగార్జున గారు వచ్చి చూపించారు. వాళ్ళంతా శుక్రవారం జరిగిన విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు బిగ్ బాస్ మైక్ ఎవరైతే ధరించలేదో, మైక్ అంటే సోనియా, నిఖిల్, యష్మి ధరించలేదు. రాత్రి పడుకొని డిస్కస్ చేసుకుంటే పడుకున్న మైక్ ధరించాలి. బిగ్ బాస్ రూల్ అది. మైక్ ధరించిన వాళ్ళని మైక్ ధరించమని చెప్పి, ఆ తర్వాత నబీల్ ఏం చేశారంటే ఆ సౌండ్కి నిద్ర లేచారు, లేకపోతే ఏదైనా ఫన్నీ చేయడానికి అన్నారు. కానీ అది ఫన్నీ క్రియేట్ అయింది. నిద్ర లేచి, నా నిద్ర అంతా పోయింది, నిద్ర ఒక్కసారి వస్తుంది, నేను సౌదీలో ఉండి కబాబ్ తింటున్నట్టు కళ వచ్చింది. ఆ కళలో నిఖిల్, యష్మి వచ్చారు. ఎందుకు వచ్చారు అబ్బా అని చూస్తే, కళ్ళు తెరిచి చూస్తే బిగ్ బాస్ వాళ్ళ గురించి చెప్తున్నారు అని కొంచెం ఫన్నీ చేశారు. ఫన్ కొంచెం బాగా ఫన్ జనరేట్ అయింది. తర్వాత అందరూ లివింగ్ రూమ్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళతో మాట్లాడితే, నైనికాని స్టోర్ రూమ్కి వెళ్ళి ప్రాపర్టీ తీసుకురమ్మన్నారు. నైనిక స్టోర్ రూమ్కి వెళ్తే అక్కడ ఒక కిరీటం, ఇంకొకటి ఎక్స్ మార్క్ స్టాంప్ ప్యాడ్ ఉంది. అంటే అది తెచ్చి ఎదురుగా పెడితే, వాటి అర్థం ఏంటంటే, కిరీటం ఏంటంటే హీరో అని అర్థం. ఇంకా ఎక్స్ మార్క్ ఏంటంటే జీరో అని అర్థం. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. మొదట మణికంఠ వచ్చి హీరో అని కిరీటము సీతకి పెట్టి ఈక్వల్గా షేర్ చేస్తుంది. టాస్క్లు కానీ ఏమైనా కానీ ఒక్క న్యూట్రల్గానే మాట్లాడుతుంది. ప్లస్ ఇంకొకటి నిజాయితీగా ఉన్నట్టున్నది చెప్తుంది. తను లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి తన దగ్గర అని చెప్పాడు. నాగార్జున గారు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు. కరెక్టే, నేను అంటే నిజంగా తన దగ్గర ఏంటంటే మొదటి నుంచి కొంచెం చిన్నవి ఉన్నాయి, కానీ అవి పెద్ద లెక్కలోకి రాలేదు. తను మొదటి నుంచి ఏంటంటే ఉన్నట్టు చెప్తా, గేమ్ కొంచెం హార్డ్ వర్క్ చేసి గేమ్ ఆడుతా, తను ఆడవలసినంత వరకు ఆడుతుంది. తర్వాత జీరో ఎవరికి ఇచ్చారంటే నైనికాకి ఇచ్చారు. నైనిక ఏంటంటే మొదట వచ్చినప్పుడు గేమ్ బాగా ఆడింది, నిజంగానే గేమ్ బాగా ఆడింది. తర్వాత డల్ అయిపోయింది. కొన్ని ఇంటి విషయాల్లో కూడా షేర్ చేసుకోవడం లేదు. అందుకు నిజంగానే నైనిక దానికి కూడా 100% నాగార్జున గారు యాక్సెప్ట్ చేశారు. చూస్తున్న మా ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది, అంత యాక్టివ్గా లేదు. ఇంకా నాగార్జున గారు కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత యష్మి వచ్చి నబీల్కి హీరో కిరీటం పెట్టి, తను ఏ గేమ్లో అయినా 100% ఇస్తారు. నేను తనలాగా ఆడి తనకి పోటీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉంది, నాకు కూడా ఉంది, నేను ఎప్పటికైనా ఇస్తాను అని చెప్పి తనకు కిరీటం పెడుతుంది. ఇక జీరో నైనికాకి ఇచ్చి, గేమ్ అంతగా ఆడటం లేదు, కామ్గా కూర్చొని ఎవరేం చేస్తుంటే అది చూస్తూ ఉంది అని నాగార్జున గారు కూడా ఇంతకుముందు చెప్పినట్టే కరెక్ట్, నేను కూడా అదే అనుకుంటున్నాను అని. కరెక్టే, ఎందుకంటే తను యాక్టివ్గా లేదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఇంకా నబీలు పృథ్వీకి కిరీటం పెట్టి టాస్క్ చాలా బాగా ఆడతారు. అందులోని ఈ మధ్య కొంచెం ఈ వారంలో ఒక 3-4 days నుంచి అగ్రెసివ్ మాటలు కూడా తగ్గాయి, కానీ ఇంకా తగ్గాలి, ఇంకా చాలా మారాలి. తగ్గాయి. టాస్క్ అంటే బెలూన్ గేమ్లో
3 అవర్స్ అలాగే కంటిన్యూగా రాడ్ని ఇలా పట్టుకొని ఉండడం అనేది చాలా కష్టం. అది పృథ్వీ చాలా బాగా ఆడాడు. పృథ్వీకి పోటీగా నబీల్ చాలా పోటీ ఇచ్చాడు. 3 గంటల సేపు అంతసేపు ఉండడం అంత ఈజీ కాదు. ఇంకా 0 ఎవరికి ఇచ్చారంటే మణికంఠ థాట్స్ వేరేలా ఉంటాయి. సపోర్ట్ చేసిన వాళ్ళనే నామినేట్ చేస్తారు. అది మంచి పద్ధతి. అతని థాట్స్ ప్లస్ అతని బిహేవియర్ కొంచెంగా చాలా ఎక్కువే మారాలి. ఇంకా తర్వాత ఆదిత్య వచ్చి హీరో కిరీటం నిఖిల్కి పెట్టి తన గేమ్స్ కానీ తన యాటిట్యూడ్ కానీ చాలా స్పోర్టివ్గా మొదట్లో ఉన్నాయి కానీ ఇప్పుడు అంత లేదు. కానీ తను ఓకే 3 సార్లు చీఫ్ అయ్యారు. అది గొప్పతనం. 3 సార్లు చీఫ్ అయ్యారంటే తన కూడా ఏంటంటే అగ్రెసివ్ చేసేస్తున్నాడు ఈ మీద గేమ్స్లో. ఎందుకంటే తన నిర్ణయాలు తను తీసుకోవటం లేదు. ఎవరో చెప్పిన దాని గురించి తర్వాత వస్తుంది, ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది పెట్టి ఇంకా స్పోర్టీ గారు 0 వచ్చి మణికంఠకి ఇచ్చారు. మణికంఠని కూడా తనలో టీమ్ ప్లేయర్గా చూడలేదు. మణికంఠని ఎవరైనా యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత నైనిక వచ్చి హీరో కిరీటం సీతకు పెట్టి టాస్క్లు బాగా ఆడి చీఫ్ అయ్యేంత వరకు వచ్చింది. తను ఏంటంటే ఇంకా బాగా చేస్తుంది. తన దగ్గర క్వాలిటీస్ చాలా పాజిటివ్ మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పి తన ఒక కిరీటం పెట్టింది. ఇంకా 0 మణికంఠని టాస్క్ ఆడాలి కానీ దాన్ని సాక్రిఫైస్ చేసి నేను చేశాను వాళ్ళు చేశారు అని వంకలు పెట్టుకోవడం, ఇంకా టాస్క్ వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళిపోయి దీనివల్ల వచ్చాను దానివల్ల ఏదో ఒక కారణాలు చెప్పడం, అతనికి ఏంటంటే సేఫ్ ప్లే ప్లస్ సెంటిమెంట్ క్రియేట్ చేసి దానివల్ల ఆడియన్స్ దగ్గర సింపతి పొందాడు. అదో స్ట్రాటజీతో ఆడుతున్నాడు. అతనికి బాధలు అతనికి ఉండొచ్చు. నేను మొదట్లోనే చెప్పాను, బాధలు అనేవి ఎవరికైనా ఉంటాయి. అతను కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అతను దాన్ని చూపించి దాన్ని పదే చూపించి నేను దానికోసం వచ్చాను, నా కూతురు కోసం వచ్చాను, నా భార్య కోసం వచ్చాను. ఎవరైనా ఇంట్లో వాళ్ళ కోసమే వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు. ఏదో కారణం లేదే బిగ్ బాస్ షోకి రారు. అటువంటిది నువ్వు చెప్పుకో, సరే నీకు ఉన్నాయి, ఎక్కువ కష్టాలు ఉన్నాయి, చెప్పుకో ఒకసారి. దాన్నే పదే చెప్పడము, ఏడవడము, ఒక మూడీగా ఉండడము, నీ వల్ల హౌస్లో కొంతమంది కూడా అలా దాని గురించి డిస్కస్ చేసి మూడీగా అయిపోతుంది. ఇంకా ప్రేరణ వచ్చి నబీల్కి కిరీటం పెట్టి తన గేమ్స్ చాలా స్పోర్టివ్గా ఆడతారు, ఫన్గా కూడా ఉంటారు అని చెప్పారు. ఇంకా అంతే, నబీల్ కూడా ఫన్గా ఉంటాడు, స్పోర్టివ్గా ఆడతాడు. ఈ మధ్య కొంచెం మారాడు. ఈ మధ్య కొంచెం దాని గురించి కూడా నాగార్జున గారు చెప్పి కొంచెం వార్న్ చేశారు. జస్ట్ నవ్వుతూ వార్న్ చేశారు, పెద్ద వార్నింగ్ ఏం కాదు. ఎందుకంటే తను సింపుల్గా అది తెలియకుండా చేసింది. ఇక 0 నిఖిల్కి పెట్టి బాగా ఆడటం లేదు, పప్పులాగా ఉన్నాడు. ఏ విషయం అయినా పప్పులాగా ఉన్నాడంటే కారణం అదే. మళ్ళీ దాని గురించి బాగా ఆడటం లేదు, బాగా చీఫ్గా బాగా చేయటం లేదు, ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా కూడా బాగా ఉండటం లేదు అని చెప్తారు. తర్వాత సోనియా వచ్చి హీరో కిరీటం పృథ్వీకి పెట్టి తను గేమ్లో బాగా స్పోర్టివ్గా పెట్టి బాగా ఆలోచిస్తాడు, బాగా ఎంకరేజ్ చేస్తాడు, పక్కన వాళ్ళతో బాగా అని ఏవో చెప్తుంది. కానీ అన్నీ నిజమే, కానీ కొన్ని నిజాలే కానీ తను ఎలాగూ నిఖిల్కి పృథ్వీకే వేస్తుంది, అందులో నో డౌట్. తను నబీల్కి అయితే అస్సలు వేయదు, అది అందులో గ్యారంటీ, షూర్. సీతకి అస్సలు వేయదు. ఇంకా హౌస్లో ఎవరు నచ్చరు, ఎందుకంటే వాళ్ళిద్దరిని పెట్టి గేమ్ ఆడుతూ ఉంటుంది. దాని గురించి చెప్తాను.
ఇంకా జీరో వచ్చి మణికంఠకి ఎక్కువ పడ్డాయి. జీరో వచ్చి నా మణికంఠ తప్పులు మాట్లాడేటప్పుడు కూడా, మనతో ఉండేటప్పుడు కూడా, మనతో సరదాగా చేసేటప్పుడు కూడా మనలో తప్పులు వెతకడం మొదలు పెడతాడు. తప్పులు రాకపోయినా కానీ తప్పులు వచ్చేటట్టు చేసి దాన్ని బట్టి నామినేషన్లో ఆ తప్పులను బట్టి నామినేషన్ చేస్తుంటాడు అని చెప్పింది. అండ్ అఫ్కోర్స్ ఆమె కంటే ఎక్కువ ఏం కాదనుకో, ఆమె అలాంటిదే. ఇంకా సీత వచ్చి నబీల్కు కిరీటం పెట్టి నేను చీఫ్గా ఉండి బాగా ప్రెజర్ పెట్టాను, బాగా లేకపోయినా అది నాకు తెలియకుండానే చేశాను. తెలియకుండా చేసింది అతను చెప్పాలి. అతను స్పోర్టివ్గా గేమ్ ఆడాలన్న ఆతృతతో అతను చెప్పలేదు. అతను తప్పు కాదు, నీ తప్పు కాదు, సీత తప్పు కాదు. ఓకే, బెలూన్ గేమ్ బాగా హార్డ్ వర్క్ చేసి చాలా ప్రయత్నించాడు. పృథ్వీకి పోటీగా చాలాసేపు ఉన్నాడు. ఇక జీరో నిఖిల్కి పెట్టి వైల్డ్ కార్డ్ వర్సెస్ క్లాన్గా మేము డిసైడ్ చేసి మేము మాట్లాడుకొని మేము ఆడుతుంటే మధ్యలో ఎవరి మాటలో విని నబీల్ని తీసేయడం నాకు నచ్చలేదు. నిజంగానే వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్లో ఉన్న సభ్యులు గేమ్ ఓడిపోతే ఎవరు ఓడిపోయినా కానీ ఒక వైల్డ్ కార్డ్ లోపలికి వస్తుంది. ఎవరు గెలిచినా ఒక వైల్డ్ కార్డ్ని ఆపేయచ్చు. అంటే ఒక వైల్డ్ కార్డ్ని ఆపేయచ్చు అంటే మీలో ఉన్న ఒక సభ్యుడు వెళ్ళిపోకుండా ఉంటాడు. దాన్ని బట్టి ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ తీయడం, నాగార్జున గారు కూడా అదే చెప్పారు, స్ట్రాంగ్ ప్లేయర్ తీయడం మంచి పద్ధతి కాదు. తర్వాత నబీల్ని హీరో చేసి నబీల్కి హీరో చేసి కిరీటం పెట్టి తను పృథ్వీ వచ్చి నబీల్కి కిరీటం పెడతాడు. హీరో కిరీటం పెట్టి నబీల్ నాకు చాలా పోటీ ఇచ్చాడు, చాలా గేమ్స్ బాగా చాలా పోటీగా ఆడతాడు. బెలూన్ టాస్క్లో అయితే 3 hours నేను అంతసేపు ఉండలేమనుకున్నాను. చాలా నాకు చివరి సమయానికి తను వదిలేయడం వల్ల నేను విన్ అయ్యాను అన్నట్టు చెప్పాడు. ఓకే, అది నిజమే. ఇంకా జీరో ఏమన్నంటే మణికంఠని నాతో సెల్ఫ్ సాక్రిఫైస్ అని చెప్పి పక్కకి వెళ్ళి వాళ్ళు తీసేస్తారు నన్ను అని చెప్పి డబుల్ ఇదిగా సోనియాని పిలిచి విష్ణు నిన్ను ఏదో అంటే సోనియాని పిలుస్తాను నాగార్జున. సోనియా నిలబడి విష్ణు నిన్ను ఏదో అంటే అడల్టరేట్ కామెడీ అని నువ్వు నామినేషన్లో మాత్రం యష్మికి అని ఒక వీడియో చూపించి యష్మిని నువ్వు గేమ్ లాగా చూడట్లేదు, నన్ను చూడట్లేదు, నీకెప్పుడు నిఖిల్ పృథ్వీనే చూస్తున్నావు అని ఒక వేరే విధంగా అంటాడు. అనింది మాత్రం వేరే విధంగానే. తను అవును నేను నిఖిల్ని పృథ్వీనే చూస్తాను అని విష్ణుని పిలిచి కొంచెం సరదాగా మాట్లాడి తర్వాత విష్ణుప్రియ వచ్చి హీరో కిరీటము ప్రేరణకి పెట్టి తన దగ్గర చైల్డిష్ మెంటాలిటీ ప్లస్ మాట తీరు, గేమ్ ఆడే స్పోర్టివ్నెస్, తనకి ఫ్యూచర్ క్వీన్ అంటే చీఫ్ అయ్యే అర్హత ఉంది అని అంటుంది. ఇక జీరో సోనియాని చేసి సారీ చెప్పి నియర్ టు మై డియర్ పృథ్వీ అని చెప్పి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పృథ్వీకి ఏం కావాలో పృథ్వీకి బాగా సహకరిస్తుంది. పృథ్వీ అంటే తనకి ఇష్టము. ఈ ఇష్టాలతో పృథ్వీకి సహకరిస్తుంది కదా అని నువ్వు సారీ చెప్పడము. పృథ్వీకి సహకరించేది ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి. పృథ్వీకే సహకరించి ఆమెని పొగట్టం అనేది అది అందరు నవ్వుకున్నారు. బిగ్ బాస్ కూడా నాగార్జున గారు కూడా అది ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావట్లేదు. విష్ణుప్రియ నవ్వడం ఏంటో, కానీ తను ఏంటంటే
ఒక పాజిటివ్నెస్తో ఉంటుందనే నేను మొన్నటి వరకు కొంచెం సపోర్ట్ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు ఈరోజు జరిగిన విషయాన్ని బట్టి చూస్తే అంత అంత తర్వాత ఒక విషయం జరుగుద్ది, చెప్తాను. అర్థం కావట్లేదు. విషయం కూడా ఏంటంటే, నిఖిల్ని ఒక వీడియో చూపించారు నాగార్జున గారు. నిఖిల్ని గేమ్ ఆడేటప్పుడు ఏదో చేస్తాడు, బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని కూర్చున్నట్టు అని వ్యంగ్యంగా చెప్పింది. వ్యంగ్యంగా చెప్పి నిఖిల్ని అలా అనడం తప్పు కదా. ఒకరిని కాదు, ఎవరినైనా కానీ అబ్బాయిలని అలా అనడం తప్పు కదా అని చెప్తే తిడుతుంటే నవ్వుతుంది. అంటే ఏ ధీమాతో నవ్వుతుందో తను, అంటే బిగ్ బాస్లో ఏమవుద్దులా అనుకుంటా ఉందో, ఇంకా ఏదైనా ఉద్దేశంతో ఉందేమో. కానీ నవ్వితే బాధపడడం, సారీ, కొంచెం బాధపడినట్టు నటించాలి. ఇంకా ఏ ధీమాతో ఉందో మాత్రం ఏమాత్రం నచ్చటం లేదు. తర్వాత యస్మిని పిలిచి ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు హౌస్లో అని. హౌస్లో అంటే చెప్తుంది 5 అబ్బాయిలు 6 అమ్మాయిలు అని. కానీ వీడియో చూపించి, వీడియోలో ఏంటంటే 4 అబ్బాయిలు అని 6 అమ్మాయిలు. అదే 4 అబ్బాయిలు అని చెప్తుంది. అదేంది 5 కదా మణికంఠను అబ్బాయిగా చూడలేదు. అబ్బాయిగా చూడలేదంటే అది తప్పు కదా. అది అబ్బాయిగా చూడలేదు, అబ్బాయి కాకుండా అమ్మాయి. అది ఏంటంటే హౌస్లో కొంతమంది, మొదటి నుంచి యస్మి దగ్గర ఉంది కొంత, నిజంగా ఇప్పుడు చెప్తాను, సైకోతనం అయితే ఉంది. సైకోతనం, ఎదుటి వాళ్ళని చులకన చేయడం, అంటే తక్కువగా తనకంటే తక్కువ అనుకునే వాళ్ళని స్ట్రాంగ్ ప్లేయర్ని చేయదు. స్ట్రాంగ్ ప్లేయర్ని చేస్తే వాళ్ళు తిరిగి చేస్తారు కదా. ఇంకా అలాగా అందరికీ ఎవరెవరు మిస్టేక్ చేశారో నాగార్జున గారు అందరికీ బాగా ఇచ్చేశారు. సరే, ఆ ఉద్దేశం. ఇక నాగార్జున గారు బ్రేక్ చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సోనియా అక్కడ హౌస్లో నాగార్జున గారి ముందు సీతకి నిఖిల్ని అడగడము, దాని గురించి అడిగినందువల్ల నిఖిల్ సీతను అడగాలి. ఎందుకు ఇలా అన్నావు అలా అని. సీత అడగడం ఏంటి? తనకి అదే ప్రతిదానికి వాళ్ళిద్దరు విషయాల్లో వాళ్ళిద్దరు రావట్లేదు, ఈ విషయంలో కూడా వాళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళని ఎంతసేపు ఏంటంటే ఇంత జరుగుతున్నా నిఖిల్ నా విషయం కదా అని ఏదో ఒకటి చెప్పడమో, అది చెప్పట్లా, కామ్గా చూస్తున్నాడు తుమ్మ ముద్దులా. అసలు నిఖిల్కి ఏం పెట్టి అలా చేసుకుందో కానీ నిఖిల్ ఒక ఆట బొమ్మ అయిపోయాడు తన ముందు. అలా చేయడం ఎంత మాత్రం ఆమెను కూడా చెప్తుంటే నవ్వుతూ ఉంది. చెప్తా అంటే వార్న్ చేస్తుంటే నవ్వుతూ ఉంది. ఆ ఫేస్లో ఏంటంటే ఏమాత్రం చలనం లేదు. ఆ ధీమా ఏంటో నాకు తెలిసి ఈ వారం తను వచ్చేస్తే చాలా బెటర్, చాలా బాగుంటుంది. కొత్త వైల్డ్ కార్డు, కొంచెం కామెడీ చేసేవాళ్ళని, స్పోర్టివ్గా ఉండేవాళ్ళని రప్పిస్తే, ఈ సింగర్స్ని అట్లా రప్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత నిఖిల్ పృథ్వీకి కిరీటం పెట్టి తను మొదట్లో అగ్రెసివ్గా మాట్లాడుతుండేవాడు, ఇప్పుడు అటు తోలట్లేదు, చాలా జెంటిల్మెన్గా హుందాగా ఉంటున్నాడు. అవన్నీ నిఖిల్ గురించి పృథ్వీ చెప్పుకోవాలి. పృథ్వీ గురించి నిఖిల్ గురించి పృథ్వీ చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళ మధ్యలో చేసుకుంటున్నారే కానీ, ఇక జీరో మణికంఠని మొదట క్లారిటీ థాట్స్లో స్లిప్ అవుతుంటే క్లారిటీ లేని థాట్స్తో ఉంటాడు. ఎప్పుడు ఏంటంటే ఏదో ఒకటి స్లిప్ అవుతా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అది నిజమే. ఇంకా నిఖిల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక బౌల్ తీసుకొచ్చి, ఆ బౌల్లో ఏంటంటే కబాబ్స్ ఉన్నాయి. అదే నబీల్ ఏంటంటే
అప్పుడు ఫన్నీగా చేసింది. కళలో సౌదీలో ఉండి కబాబ్ తింటుంటే నిఖిల్ డిస్టర్బ్ చేశాడు. అందుకు నిఖిల్ చేత తెప్పించి నబీల్కి ఇప్పించాడు. కొంచెం ఫన్ జనరేట్ చేశాడు. ఆ తర్వాత నిఖిల్ని నైనికాని స్టోర్ రూమ్లోకి వెళ్ళి ట్రేలో ప్లేట్స్ ఫోమ్తో నిండిన ప్లేట్స్ ఉన్నాయి. ఆ ప్లేట్స్ ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరికంటే నామినేషన్లో ఉన్నోళ్ళు నిలబడమని చెప్పి 5గురు నిలబడ్డారు. నామినేషన్లో 6గురు అయితే 6గురులో ఇతను మనకంట డైరెక్ట్ డేంజర్ జోన్లో అంటే డేంజర్ జోన్లో అంటే లాస్ట్లో ఎవరైతే మిగులుతారో వాళ్ళకి మణికంఠకి పెడతారు. అంటే అలా పెట్టిన తర్వాత ఈ ప్లేట్స్ అన్నీ ఒక్కొక్కరికి ఇచ్చేసిన తర్వాత ఎవరి ప్లేట్లో ఉన్న ఫోమ్ జరిపితే గ్రీన్ కలరు ఇమేజ్ ఉందంటే ఆ ప్లేట్ పైన షేప్, రెడ్ కలర్ ఇమేజ్ ఉంటే అన్షేప్. అలా ఒక్కొక్కరు తీస్తూ ఉంటే అన్షేప్ వస్తూ ఉంది. నబీల్ తీసినప్పుడు షేప్ వచ్చింది. నబీల్ షేప్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన నలుగురు మణికంఠ ఉన్నారు. రేపు ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరు షేప్ అవుతారో అన్షేప్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు రేపు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.